జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే 5 ఏళ్ల పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్లుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. అయితే టీడీపీ జూనియర్ ఫ్యాన్స్ మధ్య మాత్రం రచ్చ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు తాజాగా నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూ మాట్లాడారు. మా మామ చంద్రబాబు నాయుడు బాబాయ్ బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్నగాక మొన్న ఊరు పేరు లేని సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈయనపై తారక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చైతన్య కృష్ణ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక్కరోజు ముందే జూనియర్ ఎన్టీఆర్ కి బర్త్డే విషెస్ చెప్పారు నారా లోకేష్. చైతన్య కృష్ణ చేసిన యాగి చాలదన్నట్లు బెజవాడ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు. టీడీపీకి తారక్ కి సంబంధం లేదని, 2014, 19, 24 ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ప్రచారం చేయలేదు. అందువల్ల ఆయనకు పార్టీతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు మొన్నటి ఎన్నికల్లో తారక్ ఏ పార్టీకి, ఏ నాయకుడికి మద్దతియ్యలేదు. కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు. వైసీపీలో ఉన్న కొడాలి నాని, వలభనేని వంశీ లాంటి వాళ్లు జూనియర్ పేరును వాడుకున్నారు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కొందరు వైసీపీ లీడర్లు జూనియర్ ఎన్టీఆర్ కి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా తారక్ ఏనాడు వాటి జోలికి పోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. RRRతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పాన్ ఇండియా మూవీస్ పై దృష్టి పెట్టారు. కానీ చైతన్య కృష్ణ, బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను లేపి మరీ తన్నించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ రేపిన చిచ్చుతో మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్లీ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ హైకమాండ్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎక్కడి దాకా వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది.